ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫోటోలను చెప్పులతో కొట్టి దిష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అంబటి రాంబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంబటిపై నందిగామ పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ చేశారు. కల్తీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా కూడా ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏదైతే ఒక వివరణ ఇచ్చిందో ఆ వివరణలో భాగంగా అసలు ఏదైతే పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో నెయ్యి కాదు కదా, ఏది వాడలేదు, కనీసం చుక్క పాలతోటి నెయ్యి చేయలేదు, అన్ని కెమికల్స్ తోటి కూడిన ఒక నెయ్యిని తీసుకొచ్చి ఒక నెయ్యి మాదిరిగా దాన్ని చేసి దాంతో లడ్డూలు తయారు చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పైశాచికత్వాన్ని 250 కోట్ల రూపాయలు ఏ స్కామ్ అయితే చేశాడో పరమ పవిత్రమైన తిరుమల లడ్డూని పట్టుకొని అది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్యానర్లు కట్టి నిరసన తెలియజేస్తుంటే ఈరోజు అంబటి రాంబాబు ఒక పిచ్చి కుక్క, ఒక వీధి కుక్క, ఒక ఊర కుక్క ఈరోజు రోడ్డు మీదకి వచ్చి డ్రామాలు చేస్తూ మా అధినాయకుడు ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని లకారం భాష మాట్లాడతాడా, చెప్పు తీసుకొట్టే వాళ్ళకి వేస్ట్ నా కొడుకుని ఈ రోజు వాడు మాట్లాడిన మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క కార్యకర్తకి రగిలిపోతుంది. ఈ రోజు 2 సంవత్సరాలుగా వాడు ఏం మాట్లాడినా ఊరుకుంటున్నామంటే అర్థం ఏంటి? మా సంస్కారం అది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే జయం, లోకేష్ ఒకటే జయం, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే జయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనేది మా సంకల్పం. ఇలాంటి పరికమాల లుచ్చా విధుల గురించి ఎప్పుడు ఆలోచించాల, కానీ ఈ రోజు వాడు పరిధి దాటి ఈ లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకుని లకారం భాష మాట్లాడతాడా? ఈ రోజు వాడు ఒక అమ్మకి పుట్టాడా, కడుపు కన్నమే తింటున్నాడా, లేకుంటే పెట్టే తింటున్నాడా? వాడు సరైనప్పుడుగా పుట్టుంటే ఈరోజు భాష మాట్లాడతాడు. ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్న తల్లి కన్నీరు పెట్టుంది, ఆడికి కూతురు ఉంది, ఆ కూతురు గతంలో చెప్పింది మా నాన్న ఒక పరికిమాల వెధవా అని చెప్పింది. సొంత కూతురే కన్న తండ్రిని పరికిమాల వెధవా అని చెప్తే ఇంకోటికి బ్రతుకెందుకు కుక్క బ్రతుకు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో కుక్క బిస్కెట్ వేస్తాడని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర బతకడానికి వాడు ఎంత దిగజారుడు మాట్లాడుతున్నాడు. మేము అంబటి బాబు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో క్షమాపణ చెప్పకపోతే నీ చర్మం తీసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు కొడతా అని చెప్పి గుర్తు పెట్టుకో. మళ్ళీ నేను ఈసారి వెనకడుగు వెయ్యాం. మా నాయకుడు చెప్పిన ఆగం, నా కొడుకు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి తరిమి కొట్టేస్తాం, గుర్తు పెట్టుకో. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ తెలుసు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel